బాగుంది. స్కూల్ జరుగుతుండవి. మేడం మరి సిస్టు పెడుతున్నది. పోవాలి, నన్ను చదువుకున్నా ఈడుండి ఏం చేస్తున్నాను మళ్ళీ వచ్చేది. ప్రిన్సిపల్ మీతో దురుసుగా ప్రవర్తిస్తుంది, మీకు మర్యాద ఇవ్వడం లేదా అనే కంప్లైంట్ అట్లేం జరగలేదు మేడం. నన్ను వచ్చినప్పుడల్లా మా పాపని మా అమ్మోళ్ళు నన్ను చుగ్గికి అట్లా పోయేస్తాను. మా అమ్మోళ్ళే చూసిపోతారు, ఎప్పుడంటే అప్పుడే ఇడుస్తుంది, మరి చూసి పంపిస్తారు. బాగుండదు, నాకు రావద్దండి అని కానీ చెప్తుంది మా పాప. దాదాపుగా కేజీబీలోన మరి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు పిల్లంపించి ఈరోజు మన ఇందులో వర్క్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారి పైన మళ్ళీ టీచర్ల పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు డిఓ గారు మళ్ళీ పంపించడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఎవరో కంప్లైంట్ పెట్టారనేసి ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఒక జెన్యున్ గా ఇంత పెద్ద కేజీబీని ఒక స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ప్రిన్సిపల్ గారిని, తర్వాత టీచర్స్ ని ఈరోజు విచారణ చేపట్టి అనేక రకాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోనే ఇచ్చిన వినతి పత్రాలు మళ్ళీ అప్పుడెందుకు విజిట్ చేయలేదు? అంటే ఇన్ని సంవత్సరాలు వీడు పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన, జెన్యున్ గా పనిచేస్తున్న టీచర్ల పైన వాళ్ళపైన ఈరోజు ఆరోపణలు చేసి రాజకీయ ఒత్తిడితో ఈరోజు ఒక జెన్యున్ గా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అటువంటి వాళ్ళని ఈరోజు విచారణ పేరుతోనే ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు స్థానికంగా ఇవాళ ఆలు రోడ్డుకు ఉన్నటువంటి కస్తూర్బా జనరల్ హాస్టల్కి రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిప్యూటీఓ గారు, ఎంఈఓ గారు, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కలిసి ఇవాళ పేరెంట్స్ ముఖాముఖిగా డిప్యూటీఓ సమావేశం పెట్టడం జరిగింది. విషయం ఏమని అడుగుతుంటే డిఈఓ ఆదేశాల మేరకు మేము వస్తున్నాం ఇక్కడికి. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న టీచర్లు అయితేనేమి ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు. విద్యార్థులు వచ్చినా కూడా నోటితో మాట్లాడుతున్నారు. అందుకనే పై కంప్లైంట్ మేరకు ఇక్కడ రావడం జరిగిందని ఇవాళ డిప్యూటీఓ గారు మాట్లాడుతున్నారు. అయ్యా మేము ఏమనుకుంటున్నామంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అయితేనేమి, అనేక రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ఫీజుల దోపిడితో ఇవాళ అనేక రకాల దందాలు జరుగుతుంటే ఆ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోనని చెప్పేసి అనేక రకాలుగా ఉద్యమాలు చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. అలాంటి విద్యా సంస్థలు పక్కన పెట్టి అలాంటి విద్యా సంస్థలను పెంచి పోషిస్తూ మీరు ఇవాళ కేజీబీబీ అయితేనేమి, ప్రభుత్వ హాస్టల్ అయితేనేమి ఇవాళ మంచి నాణ్యత విద్యను అందిస్తూ మంచి ఉత్తీర్ణ శాతాలు కూడా పెంచుతున్నటువంటి ఇలాంటి హాస్టల్ పైన మీరు రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. రావచ్చు కానీ పర్సనల్ గా ఆరోపణలు వచ్చాయని చెప్పేసి, అలాగే రాజకీయ ఒత్తిడితోన, అలాగే రాజకీయాలకు అనుకూలంగా లేకపోవడం వలన, లేకపోతే ఎవరో ఆరోపణలు చేశారని కాదు. ఇక్కడ మీరు విద్యార్థులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు తీసుకునండి. విద్యార్థి తల్లిదండ్రులు తీసుకున్న తర్వాత విద్యార్థులు కూడా లైవ్ లో తీసుకొని ఉన్న సమస్యని మీరు నీట్ గా కనుక్కొని ఏదైతే సమస్య ఉందో సమస్య పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ చిన్న కొనవాలి సార్, నా మండలాన్ని ఇచ్చిన మీద విజయలక్ష్మి 9వ తరగతి కస్తూర్బాయి ఆదోని మంది చిన్న